వరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ సార్. సినిమాటోగ్రాఫర్. ఐడి విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళిపోయి. అది బాగున్నారు. లేదు అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఒక లవర్గా, ఒక యాంగ్ మ్యాన్గా, చివరికి వెళ్ళింది కొద్దీ మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్గా. అండ్ ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్నీ. అవును సార్, ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, వాడు ఒకసారి లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే, అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని. కానీ ఈ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి. వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. అదే వరుసగా 4 కట్స్ కూడా వేశారు, ఏ అని అరుస్తూ. కొంచెం అవును సార్, కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న అరిచాడా విజయ్ అన్న? ఓకే సార్. అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ షేడ్స్. అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురావడం అలవాటు కదా సార్. అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు సార్. అది సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్, అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ, నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మీట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేదని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పింది ఎలా ఉందంటే, మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానీ అన్నట్టు చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా ఏలే సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్, ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న దూరంలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమేనా? అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు, నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందని అంతే సార్. వెరీ గుడ్ మంచి పరిణామమే. ఓకే, అలాని మీరు అనొద్దండి సార్, ఏది పడితే అది ఊ కొడుతున్నామని. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలను రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసామన్నారు. అంటే 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్ మామూలుగా. అలా అనేసి నెంబర్ పక్కన పెడదాము, మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు. వాడి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే, ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం. అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లవ్లో పడిందో అమ్మాయికి ఇబ్బంది, లేకపోతే ఈ అమ్మాయి కమిటీ అయినా ఎక్స్కే అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా, మరి ఇద్దరికే న్యాయం ఎలా చేయబోతున్నారు సినిమా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్. క్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో, మనతో పాటు కొన్ని రోజులు ఉంటేనో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలు అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేసాం. రవి గారు అంటే ఇప్పటివరకు అంటే సరిగమ ఇప్పటివరకు ఒక మ్యూజికల్ లేబుల్గానే తెలుసు. అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరిది, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళది, ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యానండి. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్కే హైలైట్ అవ్వాలని చెప్పి, అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఎంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు,
అంటే మన ప్రతి కథకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాం. మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయడం, ఇదంతా మీ అనుభవం లేకపోతే పక్కన వేరే ఏమన్నా అనుభవం? డెఫినెట్లీ అండి, అదే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లోంచే కదా, నాకు చూసినవి చదివినవి ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియానే అది. మీ అనుభవం ఏమైనా ఉందా అంటున్నా, మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారా? కూర్చుని ఆలోచించి